గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి పదవీ గండం ఉందా? త్వరలోనే రాజీనామా చేస్తారా? అవును, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేయాలి అనేసి ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. ఇంతకీ ఇన్వెస్టర్లు సుందర్ పిచాయ్ని ఎందుకు రాజీనామా చేయమంటున్నారు? అది తెలుసుకునే ముందు ఈ స్టోరీని వినండి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎప్పుడు నియమించబడ్డారు గూగుల్ సీఈఓగా? 2015లో సుందర్ పిచాయ్ని గూగుల్ సీఈఓగా నియమించారు. దానికి పలు రీజన్లు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఆ స్టోరీని తెలుసుకునేదానికి ఇప్పుడైతే మనకి టైం లేదు. తర్వాత వీడియోలో పెడతాను. ఇప్పుడైతే సుందర్ పిచాయ్ని ఎందుకు గూగుల్ ఇన్వెస్టర్లు రాజీనామా చేయాలి అంటున్నారో తెలుసా? దానికి ఒకే ఒక రీజన్. నవంబర్ 30, 2022లో ఓపెన్ ఏఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి చాట్ జీపీటీ గురించి మనకి గత 2 సంవత్సరాల నుండి వినిపిస్తూనే ఉంది. ఇంతకీ చాట్ జీపీటీ అంటే ఏందో తెలుసా? చాట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఒక క్వశ్చన్కి ముందే ఆన్సర్ని ఆ మిషన్లో సేవ్ చేసి పెట్టుంటాం. ఎప్పుడైనా ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ కావాలంటే ఆ క్వశ్చన్ని టైప్ చేస్తే ఆ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. చాట్ జీపీటీలో మనం పలు రకాలైనటువంటి కోడింగ్స్ కూడా తీసుకొని మన వర్క్స్కి ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. అందుకే చాట్ జీపీటీ ఇంట్రడ్యూస్ చేసిన 5 రోజులకే చాలా ఫేమస్ అయ్యి అందరూ కూడా దానిని మెచ్చుకున్నారు. దీన్ని అధిగమించడానికి గూగుల్ వాళ్ళు 4 నెలల తర్వాత ఒక గూగుల్ బర్డ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గూగుల్ బర్డ్ని ఒక వ్యక్తి తన 9 సంవత్సరాల పిల్లవాడికి స్పేస్ గురించి దాని గురించి చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తామని అడిగితే దానికి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేసింది. కాబట్టి ఆ గూగుల్ బర్డ్ అనేది విఫలమైంది. ఆ గూగుల్ బర్డ్ అనేది విఫలం అవ్వడం ద్వారా గూగుల్ వాళ్ళు $100 బిలియన్ నష్టపోయారు. ఆ నష్టాన్ని అధిగమించడానికి గూగుల్ వాళ్ళు సైలెంట్గా ఉండకుండా జెమినీ ఏఐ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ జెమినీ ఏఐ ఏమైనా చేసిందా అంటే తెల్లవాళ్ళని నల్లవాళ్ళగా చూపించింది. సో అది కూడా విఫలమైంది. సో సుందర్ పిచాయ్ వచ్చిన తర్వాత సుందర్ పిచాయ్ సీఈఓ అయిన తర్వాత గూగుల్ నుండి ఏదైనా కొత్తగా ఇన్నోవేట్ చేయబడిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏవైనా ఇన్నోవేట్ చేయబడినా అవి మంచి ఆదరణ పొందలేదు. నాకు తెలిసి బర్డ్, జెమినీ తర్వాత గూగుల్ ఫోన్ ఇన్నోవేట్ చేయబడింది, కానీ దానికి మార్కెట్లో వాల్యూ లేకుండా పోయింది. అందుకే గూగుల్ ఇన్వెస్టర్లు సుందర్ పిచాయ్ని రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఇంతకీ మన గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ రాజీనామా చేస్తున్నారా లేదా అనేది చూద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ @present updates.